హలో డాక్టర్. హలో. డాక్టర్ ఇప్పటి వరకు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము. లైక్ బొటాక్స్, ఫిల్లర్స్, మెలాస్మా, పిగ్మెంటేషన్, ఇలా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం అండ్ లాట్ మోర్ టు గో. ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం యాక్నీ. సో దీని గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఓకే, ష్యూర్. చాలా మందికి యాక్నీ వస్తూ ఉంటుంది కదా. సో యాక్నీ అసలు ఎందుకు వస్తుంది? యాక్నే యూజువల్గా ఎవరికైతే అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ పోర్స్ బ్లాక్ అయిపోయినప్పుడు డర్ట్తో, ఆయిలీ అండ్ ఎక్సెసివంతో మనకి ఎప్పుడైతే అది బ్లాక్ అయిపోతుందో దానివల్ల యాక్నే అన్నది వస్తుంది. ఓకే. డైట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా యాక్నీకి? ఎస్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఉంటుంది కదా, అంటే స్వీట్స్, హై కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకునేటప్పుడు, జంక్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా యాక్నే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయాలి డాక్టర్ ఒకవేళ యాక్నీ ఉంటే? ఇది చాలా మందికి ఒక అంటే రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. యాక్నే ఉంది, ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎక్సెస్ డ్రైనెస్ వచ్చి ఇంకా ఎక్కువ యాక్నే వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే యాక్నే ఉన్నప్పుడు ఎనీ స్కిన్ టైప్ 2 to 3 times a day ఫేస్ వాష్ ఇస్ సఫిషియంట్. ఈ యాక్నీ స్కార్స్‌ని ట్రీట్ చేయొచ్చా డాక్టర్? ఎస్, కెమికల్ పీల్స్, మైక్రోనీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, లేజర్స్ ఇన్ కాంబినేషన్ యాక్నే స్కార్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి. యాక్నీ ప్రోన్ స్కిన్‌కి ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి డాక్టర్? ఇట్ షుడ్ బి లైట్ వెయిట్, నాన్ కొమడోజెనిక్ అండ్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. స్ట్రెస్ వల్ల యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? ఎస్, స్ట్రెస్ వల్ల యాక్నే డెఫినెట్గా వర్సన్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మనకు హార్మోనల్ చేంజెస్ అవుతుంది విచ్ ట్రిగర్స్ ద యాక్నే, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ వల్ల కార్టిసోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఆయిల్ సిక్రేషన్ ఎక్కువై ఇంకా బ్రేక్అవుట్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, చాలా మందికి ఉండే క్వెరీ ఏంటి అంటే యాక్నీ ఉన్నప్పుడు మేకప్ చేసుకోవచ్చా అని? అంటే కొన్నిసార్లు కొన్ని ప్రొఫెషన్స్లో లేదా కొన్నిసార్లు మనకి మేకప్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోతుంది. సో యాక్నే ఉన్నా కూడా లైట్ వెయిట్, వాటర్ బేస్డ్ అండ్ నాన్ కొమడోజెనిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఫార్ బెటర్. ట్రీట్ చేసే బెస్ట్ వే ఏంటి డాక్టర్? యాక్నే ట్రీట్మెంట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ ద యాక్నే. అంటే ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 మనకు ఉంటుందండి. సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ ఆయిలీ స్కిన్, దాంతో పాటు టాపికల్ రెటినాయిడ్స్ ఇస్తాము అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ రిక్వైర్డ్ ఓరల్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. అండ్ దీంతో పాటు ప్రొసీజర్స్ కూడా తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది పర్మనెంట్ రిజల్ట్ ఉంటుందా డాక్టర్ యాక్నీకి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు? అంటే యాక్నే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్గా వచ్చిన యాక్నేనా లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన యాక్నేనా, అది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందంటే అండర్లైన్ కాజ్ కూడా మనం ట్రీట్ చేసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ వస్తే వీ కెన్ కంట్రోల్ యాక్నే. బట్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్తో వీ కెన్ రెడ్యూస్ ద యాక్నే బ్రేక్అవుట్స్. యాక్నీకి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా డాక్టర్? యూజువల్లీ యాక్నే మనం టీన్స్ నుంచి అడల్ట్స్ వరకు చూస్తాము. బికాస్ టీన్స్లో బికాస్ ఆఫ్ ప్యూబర్టీ అండ్ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈవెన్ అడల్ట్స్లో కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల డిఫరెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంది కదా. సో దానివల్ల కూడా మనం యాక్నే అడల్ట్స్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం. సో ట్రీట్మెంట్స్ మీరు కొన్ని చెప్పారు కదా డాక్టర్, లైక్ పీల్స్ చేస్తారు, లేజర్స్ చేస్తారు అండ్ ఆల్ అని యాక్నీకి. సో పీల్ ఎలా హెల్ప్ అవుతుంది యాక్నీకి? యాక్నేలో మనకి మోస్ట్లీ బ్లాకేజ్ ఆఫ్ పోర్స్ వల్ల యాక్నే అనేది మనకి ట్రిగర్ అవుతుంది. సో పీల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ బిహెచ్ఏ అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కాంబినేషన్ పీల్స్ వాడినప్పుడు సాలిసిలిక్ యాసిడ్ అనమాట. బీటా హైడ్రాక్సీ యాసిడ్ అంటే సాలిసిలిక్ యాసిడ్, ఇట్ penetrates deeper layers and exfoliates and it removes the clogged pores and reduces the oil secretion. By that way it which supports acne reduction along with the prescription products. ఓకే. సో యాక్నీ వచ్చాక స్పాట్స్ ఉండిపోతూ ఉంటాయి కదా చాలా మందికి ఫేస్ మీద. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్,
దానికి కూడా పీల్స్ యూస్ చేస్తాం. బికాస్ పీల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీల్స్ ఉంటాయి. కొన్ని యాక్నేకే పనిచేస్తాయి. కొన్ని పిగ్మెంటేషన్ రిలేటెడ్ పీల్స్ ఉంటాయి. కాబట్టి పీల్స్ కూడా ఇస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వర్క్స్ బెటర్ ఫర్ పిగ్మెంటేషన్. మరి యాక్ని ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత ఏమన్నా కేర్‌ఫుల్‌గా అంటే ఏమన్నా యూజ్ చేయాల్సినవి ఉంటాయా డాక్టర్? హోమ్ కేర్ అలా? అంటే యాక్నే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ద ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ రెడ్యూస్ ద బ్రేక్‌ఔట్స్. సో, ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్‌ని యాక్ని వచ్చినప్పుడు? యాక్నే వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఇమ్మీడియేట్‌లీ వీ హావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ బికాస్ డాక్టర్ విల్ ఎగ్జామిన్ అండ్ ఆ టైప్ ఆఫ్ యాక్నేని బట్టి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అండర్‌లయింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా కరెక్ట్ చేసుకొని ప్రాపర్ స్కిన్ హెల్తీ స్కిన్ రావడానికి హెల్ప్ అవుతుంది. లేదంటే గనక ఇట్ విల్ కాజ్ పోస్ట్ యాక్నే స్కార్స్ అండ్ పిగ్మెంటేషన్. రైట్ టైమ్‌లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్ విల్ లీవ్ పర్మనెంట్ స్కార్స్. ఓకే డాక్టర్.